పిచ్చివాళ్ళు అనుకున్నా మంచిదే. పూజా మందిరంలో కూర్చున్నామంటే ఎదురుగా ఉన్న విగ్రహాలతో మనం మాట్లాడాలి. చూసిన వాళ్ళు ఏమైనా అనుకోని ఆయనలో ఆయన మాట అనుకోని ఏం పర్వాలా. ఎవరితో మాట్లాడుతున్నామంటే దేవుడితో మాట్లాడుతున్నాం. ఏదో కుటుంబ బంధాలతోనూ మిత్రులతోనూ ఫోన్లో మాట్లాడడానికి గంటలు గంటలు కాల్స్ పెట్టుకుని వాడు పలక్కపోయినా సరే అందుబాటులో లేరు వచ్చినా సరే మళ్ళీ చేసి పనికిమాలిన మాటలన్నీ మాట్లాడతామే. పూజామందిరంలో కూర్చుని దేవుడితో మాట్లాడలేమంటే విసుగు వచ్చింది, దేవుడి ముందు చూపించండి. కోపం వచ్చింది, దేవుడి ముందు చూపించండి. భయం వేసింది, దేవుడి ముందు చూపించండి అమ్మా. తక్షణం దైవ సాక్షాత్కారం జరుగుతుంది. సామాన్యమైన విషయం కాదు. మన ఆర్తి మన ఆవేదన. నేను ఈ భక్తుడై ఉండి కూడా నేను భయపడుతున్నానయ్యా, నీకే ఇది అవమానం అంటే తక్షణం మన భయాన్ని పోగొడతాడు. నీ భక్తుడై ఉండి కూడా దరిద్రంతో చస్తున్నానయ్యా, డబ్బులు లేక అప్పుల్లో పడి నీకే అవమానం అంటే తక్షణం లక్ష్మీ కటాక్షం వస్తుంది. అనుమానమేంలే. భక్తుడి ఆర్తికి భగవంతుడు తట్టుకోలేడు. ఉయ్యాలలో పిల్లాడు ఏడిస్తే తల్లి తట్టుకోగలదా? అన్ని పనులు మానేసి వెళ్ళిపోతుంది. భక్తుడు ఆర్తితో పిలిస్తే భగవంతుడు తట్టుకోలేడు. సమస్త దేవతల్ని వదిలేసి వస్తాడు. గజేంద్ర మోక్షం లెక్క వదిలి రాలేదా అలాగే వస్తాడు. ఆర్తి ఉండాలి. ఏదో అజీర్తితో ప్రార్థన చేయడం కాదు, తిన్నది అరక్క. ఆర్తితో